వెల్కమ్ టు హాట్ టాపిక్ విత్ మహా. ఈరోజు మన హాట్ టాపిక్లో ప్రముఖ నిర్మాత అలాగే విశ్వనాథ్ గారి ఆఖరి చిత్రం శుభప్రదాన్ని ఈయన ప్రొడ్యూస్ చేశారండి. వారితో మాట్లాడదాం. సినిమా అంటేనే వినోదం ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ ఉంది. అది ఏ భాష అయినా సరే మనకి అనవసరం. వినోదాన్ని పంచడమే సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. మరి సార్ని అడిగి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ముందుగా విఎస్టీ ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు. నా పేరు పిఎన్ తిలక్, సినీ నిర్మాత. సినిమాలు అప్పటికి ఇప్పటికీ ఎలాంటి మార్పులు వచ్చాయి? ఈ టెక్నాలజీ పరంగా కూడా ఇప్పుడు ముందుంది సినిమా రంగం అనేది. తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసింది బాహుబలి లాంటి సినిమా కూడా. మరి అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మన తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన తెలుగులో చాలా గొప్ప గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. మంచి మెసేజ్తో కూడినటువంటి చిత్రాలు, ఈ సమాజానికి ఉపయోగపడే చిత్రాలు చాలా వరకు కొన్ని వేల చిత్రాలు అందించడం జరిగింది. మన తెలుగు చిత్రాలు ఇతర భాషల్లోకి ఎక్కువగా అనువాదం కూడా జరుగుతుంది. తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, జోధ్పూరి, మరాఠీ, కర్ణాటక అనేక భాషల్లో మనం తీస్తున్నటువంటి చిత్రాలు చక్కగా విజయం చేకూరుస్తున్నాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం చిత్రాలు బడ్జెట్ కంట్రోల్ లేకుండా ఉంది. ఈ బడ్జెట్ కంట్రోల్ లేకపోవడం వల్ల నిర్మాత ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది చిత్ర పరిశ్రమకి చాలా తక్కువగా ఉంది. గతంలో చిత్ర పరిశ్రమలో ఒక నిర్మాత ద్వారా 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులని నిర్మాత పోషించేవాడు. నిర్మాతకి తగినటువంటి గౌరవం కూడా దక్కేది. ప్రస్తుత రోజుల్లో నిర్మాత కేవలం పెట్టుబడిదారుడు అయ్యాడు. లాభ నష్టాలకి మిగతా క్రాఫ్ట్స్తో సంబంధం లేకుండా నిర్మాత చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్నాయండి. మీరు అన్నట్టు అప్పుడు పెట్టుబడి తక్కువగా ఉన్నా కూడా ప్రతి సినిమా హిట్ అయ్యే విధానం ఉండేది. ఇప్పుడు ఎందుకని ఇంత టెక్నాలజీతో తీస్తున్నా పెట్టుబడులు 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్ దాటిపోతున్నా కూడా ఆ సినిమాకి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు? మేడం గారు, గతంలో నిర్మాత యొక్క శ్రేయస్సు కోరి డైరెక్టర్ గారు, హీరో గారు, మిగతా ఆర్టిస్టులు ఆయన నిర్మాతగా మనందరికీ చాలా విలువైనటువంటి అవకాశాలు ఇచ్చారు. ఆయన తీసిన చిత్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు నైతిక బాధ్యత వహించి మళ్ళీ మీకు ఒక చిత్రం చేయండి, మేము అందరూ సహాయ సహకారాలు అందిస్తామని ఒక మంచి ఆలోచనతో గతంలో ఇండస్ట్రీ నడిచేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా పెరిగినాయి. నిర్మాత సక్సెస్ అయితే నిర్మాత ప్రతిభ కాదు, ఈ హీరో హీరోయిన్ డైరెక్టర్ వీళ్ళ తాలూకా ప్రతిభ కింద చిత్రీకరిస్తారు. అదే సినిమా గారు ఏమైనా ఫెయిల్ అయితే నిర్మాత బ్యాడ్ లక్ అనేస్తారు. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుండి నిర్మాత బయటపడాలంటే ప్రభుత్వాలు మంచి రాయితీలు ఇవ్వాలి. ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు, మిగతా టెక్నీషియన్స్ వాళ్ళ యొక్క రెమ్యూనరేషన్ తగ్గించుకొని ఎక్కువ చిత్రాలు వచ్చేలాగా, ఎక్కువ చిత్రాల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మెరుగైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూడాలి తప్ప నిర్మాత వస్తుండగానే చాలా వర్గాలు మళ్ళీ ఆయన ఇండస్ట్రీలో ఉండడానికి వీల్లేదు అన్న పద్ధతిలో వాళ్ళు ప్రవర్తిస్తూ నడుస్తుంది ప్రస్తుతం. మేడం గారు, అంటే కొత్త నిర్మాతలకి అవకాశం ఇవ్వట్లేదా, పాత నిర్మాతలకు ఇవ్వట్లేదు అంటారా మీరు? అంటే అవకాశం అంటే మేడం గారు, నిర్మాతలు వస్తున్నారు, వచ్చి అక్కడ వాతావరణం చూసి ఈ ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు తట్టుకోలేక 1-2 చిత్రాలు తీసి చేతులు కాల్చుకొని మళ్ళీ వెనదిరిగి వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆ ఆర్థిక ఇబ్బందులతోనే వాళ్ళు సతమతం అవుతూ కాలక్షేపం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు ఉన్నాయంటారు. రాజకీయాలు సినిమా పరిశ్రమలోనే రాజకీయం ప్రారంభమైందండి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు
చిత్ర పరిశ్రమ ద్వారా ఎంజీఆర్ గారు, అవును, జయలలిత గారు, వీళ్ళందరూ కూడా చిత్ర పరిశ్రమ ద్వారాగా ప్రజానీకానికి చేరువయ్యి ప్రజలతో మమేకమయ్యి వాళ్ళు ప్రజలకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా ఈ చిత్ర పరిశ్రమ ద్వారా వాళ్ళు దగ్గర అయ్యి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఈ చిత్రాల ద్వారా చూపించి వాళ్ళు రాజకీయంగా అభివృద్ధి చెందారు. వాళ్ళు మంచి విలువలతో కూడిన రాజకీయాలు కూడా చేశారండి. ఇప్పుడు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు కానీ అవి ఎంతకాలం నిలబడటం లేదు, అది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఉదాహరణకి మెగాస్టార్ గారిని తీసుకుంటే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆయన సక్సెస్ కాలేకపోయారు. కానీ మరోపక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు జనసేనని స్థాపించి సక్సెస్ఫుల్గా కూటమి విజయానికి ఆయన వెనకాలండి నడిపించారు. అలాగే ఇప్పుడు డిప్యూటీ పదవి కూడా ఆయన తీసుకున్నారు. ఇలా అంటే ఎన్టీఆర్ గారు అంత సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏంటి? మీరు అన్నట్టు విలువలతో కూడినవి తక్కువ అవ్వడం వల్ల ఏంటి పరిస్థితి అనేది? అంటే ప్రజారాజ్యం స్థాపించారు చిరంజీవి గారు. స్టార్టింగ్లో చాలామంది యువత ఎక్కువ మోజుగా చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, విశ్వాసంతో యూత్ బాగా ఉత్సాహంతో ముందుకు వచ్చారు. అయితే యూత్ వచ్చినటువంటి స్థాయిలో పార్టీ యొక్క విధి విధానాలు కార్యకర్తలకు కానీ యువకులకు కానీ చేరలేదు. అందులో కొన్ని శక్తులు చేరి ఆ పార్టీని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులతో అది ఫెయిల్ అయింది. ఇప్పుడు పార్టీ మనం ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు అనుగుణంగా పార్టీ అభివృద్ధి అవుతుందండి. మరి చిరంజీవి గారు పెట్టినటువంటి టైము అది మంచి టైం కాదు. టైం కూడా దాని ఫ్యాక్టర్స్ చాలా అవసరం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ టైం ఆయన సీఎం హోదాలో చాలా సంక్షేమ పథకాలు ఇవ్వడం, ప్రజలకు చేరవడం, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల రెండోసారి కూడా ఆయన గెలుపుకు దోహదం చేసింది. ఆ టైంలో చిరంజీవి గారు రావడం అనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. దాన్ని తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయకుండా ఆయన కంటిన్యూగా ప్రజా పోరాటం చేస్తూ వస్తే డెఫినెట్గా ఈయన ప్రజల్లో ఉన్నాడు, ప్రజల క్షేమం కోసం ఈయన కృషి చేస్తాడని ప్రజలు ఒక విశ్వాసం ఉండేది. ఈయనకి అంత ఓర్పు సహనం లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడం జరిగింది మేడం. అంటే సినిమాల ప్రభావం ప్రజల మీద ఏ మేరకు ఉంటుంది సార్? ఎందుకంటే కొన్ని సినిమాలని ఈ సీన్స్ మీరు కట్ చేస్తేనే మేము దీన్ని రిలీజ్ చేస్తాం. ఉదాహరణకి కంగనా రనౌత్ చేస్తున్న ఎమర్జెన్సీ మూవీ ఇందిరాగాంధీపై దాన్ని ఆపేశారు. ఎందుకు? నిజంగానే జనాల్ని ప్రభావితం చేస్తాయా సినిమాలు? తప్పకుండా సినిమాలు అనేవి ప్రజానీకానికి ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే మనకి పుస్తక పఠనం ద్వారా మనం అధ్యయనం చేసి విషయాలు అవగాహన చేసుకోవడం ఒక పద్ధతి. మనం 100 సార్లు పుస్తక పఠనం చేసి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి సమయంలో ఒక్క సినిమా ద్వారా మనం ప్రత్యక్షంగా ఆ మెసేజ్ని చూస్తాం. ఆ మెసేజ్ ఏమవుతుందంటే డైరెక్ట్గా మనిషి యొక్క హృదయానికి అతుక్కుంటుంది. అందులో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు చాలామంది చాలా సందర్భాల్లో కామెడీ సీన్స్ అయితేమి, మెసేజ్తో కూడినటువంటి సీన్స్ అయితేమి చాలామంది మిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని 1-2 నెంబర్ వేసుకుంటూ వాళ్ళు ఈ సన్నివేశాలు చాలామంది చాలా సందర్భాల్లో వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకోవటం, దాని ద్వారా కొన్ని అనుభూతులు పొందడం జరుగుతుంది. ఉదాహరణకి బ్రహ్మానందం గారు చేసినటువంటి కామెడీ సీన్స్ కొన్ని చాలా చక్కగా ఉంటాయి. చాలామంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆ కామెడీని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మేడం గారు. అంటే సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ గారిని చాలామంది సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి తరలి వచ్చి ఆయనకి రిక్వెస్ట్లు పెట్టుకున్నారు, మా సినిమాలకి టికెట్ల ధరలు కానివ్వండి, రాయితీలు కానివ్వండి. కానీ ఇప్పుడు సాక్షాత్ సినిమా ఆయనే డిప్యూటీ సీఎం అయ్యారు. దానివల్ల మీరు అనుకుంటున్నవి నెరవేరుతాయి అనుకుంటున్నారా? రిబేట్లు కానివ్వండి, టికెట్ల ధరల పెంపు కానివ్వండి, ఈ విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో పార్టీని ప్రారంభించి కొన్ని అపజయాలు పొంది తర్వాత ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఇప్పుడు కూటమిలో భాగస్వామి అయ్యి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. చాలా సంతోషం. ఇప్పుడు సినిమా పరిశ్రమ కాదు,
మన సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా, వ్యాపార రంగాలు, విద్యా వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అవగాహన లేనటువంటి రాజకీయాలు చేయటం, ఒక రెడ్డి సామాజిక వర్గానికి అయినా పెద్దపీట వేయటం. రాష్ట్రం అంతా ఆ 5 రెడ్ల కొనసాగంలోనే జరిగింది దోపిడీ అంతా. ఈయన వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఏమి చేయాలైనా, దోపిడీ చేయాలన్నా, ఏది చేయాలైనా వీళ్ళ 5 సంక్షేమంలో జరిగింది తప్ప మిగతా సామాజిక వర్గాలకు ఏమీ కూడా ఈయన చేసింది ఏమీ లేదు. ఈయన ఒక రాజకీయ నాయకుడు కాదు, సంక్షేమం మీద అవగాహన వ్యక్తి కాదు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాదు. ఆయన దోపిడీ, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించాలి అనే ఒక ఆలోచన వ్యక్తి తప్ప జనాలకి అన్నీ కూడా సంక్షేమం, నాసి రకం సంక్షేమం. ఉదాహరణకి వైన్స్ ఉన్నాయండి, ఆయన సొంత బ్రాండ్స్. ఆయనకి 15 రూపాయలకి తయారయ్యే క్వార్టర్ 250 రూపాయలు పెట్టుకొని ఈ మార్జిన్ అంతా ఆయన సొంత ఖజానాలకు వెళ్ళింది మేడం గారు. దీనికి అకౌంట్ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈవేళ మనం డిజిటలైజేషన్ అయ్యి ప్రతిదీ అకౌంటబిలిటీ ఉంటే నీకు ఆంధ్రాలో నీకు మందుకి, వైన్స్కి, లిక్కర్కి ఇచ్చేటువంటి ఈ ట్యాక్స్ లేదు, జిఎస్టీ లేదు, ట్యాక్స్ లేదు, అంతా బ్లాక్ క్యాష్ అండ్ క్యారీ. ఈ క్యాష్ ఎక్కడికి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్తుంది. ఇది జనం అందరూ గమనించి మన ఎన్నికల్లో తగినటువంటి బుద్ధి చెప్పారు మేడం గారు. ఇప్పుడు రిషికొండ పైన ఆయన నిర్మించిన నిర్మాణాలన్నీ సినిమా షూటింగ్స్ కోసం కానీ దేనికైనా వాడుకోవచ్చు కదంట. మీ అభిప్రాయం ఏంటి ఒక సీనియర్ నిర్మాతగా? రిషికొండ అనేది గత ప్రభుత్వం చేసినటువంటిది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. ఆల్రెడీ అక్కడ ఏపీ టూరిజం వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాలు చేపట్టి ఫంక్షన్ హాల్స్, మంచి గెస్ట్ హౌస్లు పెట్టి ప్రతి సంవత్సరం 20-30 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చినటువంటి ఏపీ టూరిజం యొక్క ఆదాయాన్ని ఆయన పూర్తిగా నాశనం చేసి, ఈయన శాశ్వతంగా 30 సంవత్సరాలు నేనే సీఎంని అనే పద్ధతిలో వృధాగా 100 కోట్లు అవ్వాల్సినటువంటి ఈ అతిథి గృహానికి 600 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి ఆలోచనలు చేయడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఆయన చేతిలో డబ్బు కాదండి, ప్రజల డబ్బు. అది ప్రజలు తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేది కనిపించడం. అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన ఆంధ్ర యొక్క దౌర్భాగ్యం. అటువంటి వాళ్ళు ఈ సమాజానికి పనికి రారు. అటువంటి వాళ్ళ నాయకత్వాన్ని మనం ముందు నడిపించకూడదు. ఒక్కసారి అంటే ప్రజలందరూ యువకుడు ఏదో చేస్తాడు చూద్దాం అని ఒక అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా అటువంటి పరిస్థితులు ఏమీ రావు మేడం గారు. వైజాగ్ అంటే ఎన్నో పర్యాటకంగా కానివ్వండి, వనరులుగా కానివ్వండి ఎంతో అభివృద్ధిలో ఉంది. అయితే మరి సినిమాలకి మనం ఎందుకు ఇక్కడికి రావడానికి చాలామంది జంకుతున్నారు. హైదరాబాద్ని వదిలి అంతా ఏపీ వాళ్ళే మళ్ళీ చూసుకుంటే ఎందుకు రాలేకపోతున్నారు ఇక్కడికి? అక్కడ ఉన్న ఆస్తుల వల్ల, దేనివల్ల? అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెన్నై నుండి మన ఆంధ్ర విడిపోయిన తర్వాత మన ఆంధ్రాకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మంచి రాయితీలతో ప్రతి వ్యక్తికి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించారు. స్టూడియోస్ కోసం మంచి స్థలాలు ఇచ్చారు. అక్కడ అందరూ ఎస్టాబ్లిష్ అయ్యారు. విశాఖపట్నం మనం ఉమ్మడి ఆంధ్ర విడిపోద్దని ఎప్పుడు ఎవరో కళ్ళలేదండి. ఆంధ్రాలో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైనటువంటి సుందర పట్టణం అంది. నాట్ ఓన్లీ ఆంధ్ర, భారతదేశంలోనే ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి మన విశాఖపట్నం. మన ఉత్తరాంధ్ర ప్రజలు మంచికి మారిపోయారు. మోసాలు, దగాలు, కుట్రలు, కుతంత్రాలు ఉండవు. అందరినీ ప్రేమించడం, గౌరవించడం, కర్మ సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తులు మన వాళ్ళు. అందువల్ల మన ఉత్తరాంధ్ర రావడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. కానీ అక్కడ వాళ్ళు ఇండస్ట్రీ పరంగా ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల అక్కడ వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం వల్ల దాటి రాలేకపోతున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు మన విశాఖపట్నంలో షూటింగ్ అవుతున్నాయండి. రీసెంట్ రజనీకాంత్ గారు 4 రోజుల నుండి విశాఖపట్నంలోనే షూటింగ్ నడుపుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం మేడం గారు. అంటే మీరు సినిమాలు చేశారు, చాలా సినిమాలు చేశారు. అంటే ఎక్కువగా మీకు డైరెక్టర్తో ర్యాప్ ఉండాలంటారా సినిమా చేసేటప్పుడు? లేదంటే మీరే పెట్టుబడి పెడతారు కాబట్టి హీరోయిన్స్ ఎలా ఉండాల్సి వస్తుంది? అంటే నిర్మాతకి ఇండస్ట్రీలో ఉన్నటువంటి 24
క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంటేనే సినిమా నిర్మించాలండి. ఓకే. అవగాహన లోపంతో ఏదో నేను సరదాగా డబ్బులు ఉన్నాయి సినిమా తీసేద్దాం అని చెప్పేసి ఇండస్ట్రీలోకి అడుగు పెడితే మాత్రం డెఫినెట్గా 100% తొక్కే ప్రయత్నం చేస్తారండి. అవగాహన ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా 1-10 సార్లు అకౌంట్స్ ప్రతిదీ కూడా వెరిఫై చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుంది బార్గెనింగ్ చేసుకొని ప్రతి విషయానికి జాగ్రత్త బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకొని మనం ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం, ఎంత మన రెవెన్యూ వస్తుంది అనే అవగాహనతో ముందు మన బడ్జెట్ వేసుకొని వెళ్ళాలి తప్ప డైరెక్టర్స్ ఏం చెప్తారు మేడం గారు, ఫస్ట్ మీ సూపర్ హిట్ మూవీ అండి మీరు 10 కోట్లు పెట్టండి చాలు అంటాడు. 10 కోట్ల నుండి అలా తీసుకెళ్లేవాడు ముందు సాంగ్స్ రికార్డింగ్ చేస్తారండి. అబ్బా అద్భుతంగా వచ్చేయండి సాంగ్స్, ఈ మధ్యకాలంలో ఇటువంటి సాంగ్స్ లేవండి అని నిర్మాతని షూటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుండి అలా గాల్లో లేపుతూనే ఉంటారు మేడం గారు. డైరెక్టర్స్ ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, అందరూ మీరు అదృష్టవంతులండి, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్దండి అంటారు. పాపం ఈ అమాయకం ఉండకూడకి నిర్మాత ఏం చేస్తాడు, నిజమేనికి భ్రమపడి సామాన్లు అన్ని పొలాలు ఇవన్నీ బంగారాలు సింగారాలు తాకట్టు పెట్టి ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ తెచ్చి మొత్తానికి ఈ 10 కోట్లది 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఎంత బడ్జెట్ అయినా అలా పెడుతూనే ఉంటాడు, పెడతాడు. కట్ చేస్తే నిజంగా వాడు అదృష్టం ఉంటే డబ్బులు వెనక్కి వస్తాయండి. లేదంటే కొన్ని సందర్భాల్లో పెట్టిన డబ్బులు ఏ వచ్చే పరిస్థితి కూడా లేదు మేడం గారు. ఇప్పటి వరకు మీరు నిర్మించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏంటి సార్? నేను మహేష్ బాబు గారు తెలుగులో నటించినటువంటి అర్జున్ చిత్రం తమిళ్లో నేను డబ్ చేశానండి, పేలా ప్రొడక్షన్స్ బ్యానర్ పై. అక్కడ చాలా పెద్ద సూపర్ హిట్ అయింది. వరండా మధురైకు అంటే వస్తున్నాను రా మధురైకి అని తెలుగులో అర్థం. హీరో సేమ్ డబ్బింగ్ లాంగ్వేజ్ ఒకటే చేంజ్ అవుతుంది. నేను డబ్ చేశాను. డబ్ చేసి సినిమా చాలా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత నేను మహేష్ బాబు గారికి ఫోన్ చేశాను, బాబు ఒకసారి తమిళ్లో నేను చేసిన సినిమా ఎలా ఉందో ఒకసారి చూసి మీరు నాకు ఫోన్ చేయాలి బాబు అన్నాను. ఎప్పుడైతే హిట్ టాక్ వచ్చిందో ఆయన కూడా అంత పెద్ద హిట్ అయింది తెలుగులో కంటే తమిళ్లో, ఒకసారి మూవీ చూడాలి అని ఆయన మహేష్ బాబు గారు చూసి నాకు ఫోన్ చేశారు. హైదరాబాద్ రమ్మంటే వెళ్ళాను. అంటే మహేష్ బాబు గారు చెప్పారు, తిలక్ గారు ఈ ఐడియా ఎవరికి వచ్చిందండి అంటే నా ఓన్ ఐడియా బాబు అన్నాను. అప్పుడు చెప్పాను మన తెలుగులో ఉన్నటువంటి మైనస్లు అన్నీ ఒక 10 minutes మూవీ కట్ చేశాను. తెలుగులో కంప్యూటర్ మార్క్స్ కాపీ పెడతారు స్టార్టింగ్లో, అది మన తెలుగు ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకోలేదు, అది నేను తమిళ్లో కట్ చేశాను. మహేష్ బాబు అత్త క్యారెక్టర్ పెడతారు. ఆ అత్త దగ్గరికి వెళ్ళి అతను అత్త మన కుటుంబంలో నాన్నగారు తీసుకురమ్మన్నారు రా అంటే ఆ మేనల్డ్ వచ్చాడు ఆనందం తట్టుకోలేక ఆవిడ కారులో చనిపోతుంది. అది అవసరం లేదు, ఎపిసోడ్లో అయిపోసా. తర్వాత క్లైమాక్స్లో మధురి మీనాక్షి తల్లి చాలా పవిత్రమైనటువంటి తల్లి, హీరోయిన్ తల్లికి పవిత్రంగా దండం పెట్టుకుంటూ ఉంటే వీడెళ్ళి హీరో వెళ్ళి ముద్దు పెట్టమండం ఇలా చిన్న చిలిపి చేష్టలు చేయడం చేస్తుంటే ఆ ఎపిసోడ్లో అయిపోసాను. ఇవన్నీ తీసేసరికి సినిమా చక్కగా బ్రహ్మాండంగా వచ్చింది. జనాలు ఆడియన్స్ బ్రహ్మాండంగా ఆదరించారు, పెద్ద హిట్ అయ్యింది. తమిళ్లో కూడా అన్ని ఏరియాల్లో కూడా నాకు పిలిచి పెద్ద పెద్ద సన్మానాలు చేశారు. తమిళ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సార్ మీరు మీ వల్ల మా అందరికీ డబ్బులు వచ్చాయి, మీరు తమిళ్లో సినిమాస్ ఇంకా చేస్తూ ఉండండి అని నన్ను ఎంకరేజ్ చేశారు. ఈలోగా కె విశ్వనాథ్ గారికి నాకున్న పరిచయం, మరి నేను మూవీ తీస్తాను తిలక్ నువ్వు ఉంటావని చెప్పేసి విశ్వనాథ్ గారు చెప్పడం, నేను ఓకే అని అనడం. శుభప్రదంలో నేను మెయిన్ నేనే మెయిన్ ప్రొడ్యూసర్ నేను చేయటం. మరి విశ్వనాథ్ గారు నేను అడిగాను, ఏమండి గతంలో మీరు స్వరాభిషేకం తీశారు అది ఫెయిల్ అయింది, మరి వీళ్ళ అలాగే నాకు న్యాయం చేస్తానని అడిగితే లేదు తిలక్ గారు అది ఎందుకు పోయిందో నేను తెలుసుకున్నాను, ఈసారి మీకు న్యాయం జరుగుతుంది నన్ను నమ్మండి అన్నారు. అంటూ ఆయన ఎవ్రీ ఇయర్ బెంగళూరు గణపతి సత్యానంద స్వామి ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు. వారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఓ పెద్ద హిట్ మీరు ఇస్తారు, ఒక సినిమా తీస్తారు అని చెప్పారు. నాకు ధైర్యం వచ్చింది తిలక్ అన్నారు. ఆ మంచి మాటలు ఎప్పుడైతే చెప్పారో నేను గట్టిగా విశ్వాసంతో 5.5 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీశాను. నాకు 2 కోట్ల రూపాయలు నష్టం అయింది. నాలాంటి మధ్యతరగతి స్వయం కృషితో నాస్తి దుర్భిక్షం, స్వయం కృషితో ఎదిగినటువంటి నేను 2 కోట్ల రూపాయలు 2010లో కోల్పోవడం అంటే చాలా పెద్ద విషయం. అందువల్ల ఇండస్ట్రీకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఎంత పెద్ద వ్యక్తి అయినా వాళ్ళు చెప్పిన మాట విన్నామంటే డెఫినెట్గా మనం నష్టపోవాల్సిందే. అంటే మీరు ఇంకా ముందు ఏమైనా సినిమాలు నిర్మిద్దాం అనుకుంటున్నారా? మీకు ఫలానా హీరోతో సినిమా నిర్మించాలి అని కోరిక ఏమైనా ఉందా? మేము శుభప్రదంలో మేము చేసిన ప్రయత్నం కూడా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మేడం గారు. ఏంటంటే ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి, జరగకూడదు. కాలేజీలో ర్యాగింగ్లు
జరుగుతున్నాయి, జరగకూడదు అనే మంచి గొప్ప మెసేజ్తో ఒక మంచి చిత్రాన్ని, కుటుంబ కథా చిత్రానికి మేము ఈ మెసేజ్ జోడించి అద్భుతంగా తీసాం. పాటలు 7 పాటలు కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చాయి. మా సినిమాలో పెద్ద పెద్ద వ్యక్తులు యాక్ట్ చేశారు. అల్లరి నరేష్, మంజరి ఫెర్నాండిస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శరత్ బాబు గారు, చంద్రమోహన్ గారు, గీతాంజలి గారు, ఒక సినిమాలో హీరో చేసిన హ్యాపీ డేస్ హీరో వంశీకృష్ణ ఒక క్యారెక్టర్, వేణుగోపాల్ ఆయన 4 సినిమాలు హీరోగా చేసినటువంటి ఆయన ఒక క్యారెక్టర్, ఒక 2-3 సినిమాల్లో హీరోగా చేసినటువంటి విజయ్ ఒక క్యారెక్టర్, ఇలాగా అందరూ మంచి ప్యాడింగ్, మంచి క్యారెక్టర్. కేరళలో ఒక 20 days షూటింగ్ చేసాం. అన్నవరంలో హీరో హౌస్ సెట్ వేసి ఒక 20 రోజులు షూటింగ్ చేసాం. ఇలాగ పెద్ద బడ్జెట్తో వెళ్ళి చక్కగా చేసాం. ఆడియో ఫంక్షన్కి అయితే కె రోసయ్య గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండగా నేను హైదరాబాద్ రవీంద్ర భారతిలో అద్భుతంగా నేను ఆడియో ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకి లక్ ఫేవర్ అవ్వాలి. మరి నేను ఆర్థికంగా శుభప్రదం పరంగా చాలా నష్టపోయాను. అయినప్పటికీ నేను ఒక మంచి సినిమా తీశాను. చరిత్రలో కె విశ్వనాథ్ గారు అంటే ఒక గొప్ప డైరెక్టర్. చరిత్రతో నా పేరు, ఆయన ఆకర్షిత నిర్మాతగా నీలతలకు పేరు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఆ పేరు మాత్రం మంచి పేరు కోసం నేను ప్రోకలాడడం జరిగింది. మేడం గారు, ఎన్ని సినిమాలు నిర్మించారండి? నా ఫస్ట్ మూవీ నా చెలియా అండి. నా చెలియా ప్రేమికుల రోజు హీరో కునాల్ సింగ్ హీరో, శివానీ సింగ్, విను చక్రవర్తి, నిరోషా వీళ్ళందరూ మంచి ప్యాడింగ్. దేవా గారు మ్యూజిక్ డైరెక్టర్. బ్రహ్మాండంగా మంచి సినిమా. ఆ సినిమాలో నో లాస్ నో ప్రాఫిట్లో వెళ్ళింది. దాని తర్వాత మా ఫ్రెండ్ నేను కలిసి శ్రీశైలం సినిమా డైరెక్టర్ కెఎస్ నాగేశ్వరరావు మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన సారథిలో శ్రీశైలం మూవీ తీసాం. తరువాత నేను నాన్న అబద్ధం, నందు హీరో, దివ్యాని హీరోయిన్ కింద ఇంట్రొడ్యూస్ చేసాం. అమ్మాయి అరుంధతిలో హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసినటువంటి అమ్మాయి దివ్యాని. నందు అంటే గీతామాధురి హస్బెండ్ నందుని. ఆ సినిమా మొత్తం తీసి కంప్లీట్ అయిన తర్వాత వేరే వాళ్ళు సినిమా బాగుంది మాకు అమ్మండి అంటే వాళ్ళకి మనం టోటల్ మూవీ అమ్మేయడం జరిగింది. తర్వాత శుభప్రదం తర్వాత నేను ఇంకా మూవీస్ ఏవి తీయలేదు. ఏమన్నా తీసే ఆలోచనలు ఉందా? ఫ్యూచర్లో ఇంకా పిల్లలిద్దరూ ప్రయోజకులు అయ్యారు కాబట్టి ఈయన మంచి మెసేజ్తో చక్కని మూవీ తీయాలని ప్లాన్లో మన స్టోరీ డిస్కషన్స్ అవుతున్నాయి. మేడం గారు, అసలు నిర్మాణం వైపు ఎందుకు మీ దారి వచ్చిందంటారు? దేన్ని ఇన్స్పిరేషన్? యాక్చువల్గా నేను సినిమాలు చూడడం చాలా తక్కువ అండి. మా చింతాతయ్య గారు ఎన్టీఆర్ జమునాని హీరోగా ఎన్టీఆర్ జమునాని పెట్టి సంగీత లక్ష్మి అనే చిత్రాన్ని నిర్మించారు. మీ తాతగారు పెంటకోట నరసింహరావు గారు, చూచుకోండి మా చింతాతయ్య గారు. సినిమా రంగం నుంచి వచ్చి వాళ్ళ అమ్మాయి రక్ష, మా మేనకోడలు, వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు డాన్స్ మాస్టర్స్ విజయ్ నాయుడు వీళ్ళంతా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళ మా కజిన్ సంపత్ రాజ్ పెద్ద డాన్స్ మాస్టర్, మొన్న ఒక 1 year బ్యాక్ చనిపోయారు. వీళ్ళంతా ఇండస్ట్రీ వాళ్ళు ఉండడం వల్ల నేను అనుకోకుండా వాళ్ళు తీసిన మూవీకి ఫైనాన్స్ హెల్ప్ చేయడానికి వెళ్ళి నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అంటే అంతకుముందు ఏం చేసేవారు సార్? నేను 91 డిగ్రీ అయిన దగ్గర నేను ఎల్ఐసిలో చాలా టాప్ సీనియర్ అడ్వైజర్ అండి, సోషల్ వర్కర్. నాకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సోషల్ వర్క్ చేయడం చాలా ఇష్టం. నాకు ఎల్ఐసి వచ్చే కమిషన్లో మ్యాక్సిమం నేను సంక్షేమ కార్యక్రమాలకి మా యనమంచిల తాలూకా నా యనమంచిల దగ్గర సోమలింగపాలెం అనే విలేజ్ నాది. మా విలేజ్లో ప్రతి సంవత్సరం మెరిట్ స్టూడెంట్స్కి బుక్స్ క్లాత్స్ ఇవ్వటం, మా తాలూకాలో ఎక్కడ గుడైనా బడైనా మన కాంట్రిబ్యూషన్ ఉండటం, ప్రతి కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా ఉండడం, స్టూడెంట్ యూనియన్ చైర్మన్గా, సెక్రటరీగా, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకుడిగా, చిన్నప్పటి నుండి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. రాజకీయంగా కూడా నాకు చాలా ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువ ఆలోచించాను. ఏ పార్టీ తరఫున? నేను మొదట్లో టీడీపీలో ఉండేవాళ్ళం, తర్వాత కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. ప్రస్తుతానికి రాజకీయాలు బాగలేదు కాబట్టి కొంచెం రాజకీయాలు దూరంగా ఉంటున్నాం. మన పని మనం చేసుకోవడం, తోసినంత వరకు సంఘ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేడం గారు, నాకు 2 బాబులు. పెద్దబాబు సుభాష్ చంద్రబోస్ ఐఐటి కంప్లీట్ అయింది. చిన్నబాబు వివేకానంద స్వామి, అతను ఎన్ఐటి కంప్లీట్ అయ్యింది. మాది మా తాతయ్య గారు వీళ్ళంతా మాకు అంత ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. నా పేరు తిలక్ అని పెట్టారు. నేను మా పిల్లలకి మహానుభావుల పేర్లే పెట్టాం. అదే పద్ధతిలో మా మిస్సెస్ కూడా చాలా చక్కగా పిల్లల్ని వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళ తాలూకా ఉన్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి.
జయ. అంటే ఫ్యూచర్ లో మీ పిల్లల్ని పెట్టి హీరోగా తీసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకా వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ లేదండి, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగంలో చిన్నబాబు ఆల్రెడీ అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాడు, పెద్దబాబు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడండి. ఓకే. ఒక్కసారి సినిమా నిర్మించేటప్పుడు మీరు స్టోరీ వింటారా సార్? డైరెక్టర్ వచ్చి మీకు చెప్తారా స్టోరీ? ప్రతి స్టోరీ ఒకసారి కాదు, వింటే మనకు అవగాహన 4-5 సార్లు వినాలి. విన్న తర్వాత మోడిఫికేషన్స్ ఉంటే మన నాలెడ్జ్ ప్రకారం మనం చెప్పొచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళు వింటారు డైరెక్టర్స్, ఒక్కొక్కసారి మీకు హిట్ కావాలి కదా మేము చెప్పినట్టు వినండి, మా కంటెంట్ మిస్ అవ్వకూడదు, ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ సెంటిమెంట్ ఎప్పుడైతే చెప్పారో కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పిన మాట వినకుండా నిర్మాతలు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల దెబ్బతిన్న చిత్రాలు చాలా ఉన్నాయి. కొన్ని డైరెక్షన్లో వీళ్ళు హీరో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి డైరెక్టర్గా డైరెక్షన్ చేయకుండా వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి రకరకాలుగా చేస్తారు. అటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి మేడం గారు. పెద్ద బ్యానర్స్లో ఈ ప్రాబ్లం ఉంది. అంటే హీరోల్ని హీరోయిన్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారని చెప్పి చెప్తూ ఉంటారు, నిజమేనా? అంటే బడ్జెట్ని బట్టి ఉంటుంది మేడం గారు. వాళ్ళ బ్యానర్లో గతంలో చేసినట్టు హీరో హీరోయిన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా మంచి రిలేషన్స్ అయ్యి ఉంటే వాళ్ళు రికమెండ్ చేసుకుంటారు. కథ ఎప్పుడైతే వాళ్ళకి స్టోరీ వాళ్ళకి డిమాండ్ చేస్తే డెఫినెట్గా ఆ ఆర్టిస్టులు పెట్టుకోవడం జరుగుతుందండి. సినిమా రంగంలో ఎక్కువగా రూమర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి, ఎందుకని సార్? సినిమా పరిశ్రమే కాదు మేడం గారు, సినిమా పరిశ్రమ అనేది మనం ప్రత్యక్షంగా సినిమా పరిశ్రమ అని చెప్పేసి అంటాం. ఇటువంటి పరిస్థితులు అన్ని రంగాల్లో కూడా నడుస్తున్నాయి, మీకు తెలియదు ఏమీ కాదు. అయితే సినిమా పరిశ్రమ అనేది అక్కడ 24 క్రాఫ్ట్స్లో కూడా అది సినిమా ఇండస్ట్రీ 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి ఒక కళాత్మకమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచనలు ఏంటంటే మంచి అవకాశాల కోసం ఆడపిల్లలు తపన పడతారు. కొంతమంది ఆడపిల్లలు మాకు అవకాశాలు రావాలి, మేము విజయం సాధించాలి అనే పద్ధతిలో కొంతమంది ఉంటారు. కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్లు వాళ్ళకి చాలా జాగ్రత్తగా. అటువంటి ఇండస్ట్రీలో కూడా అందరూ కూడా అలా ఉండరు. చాలామంది జెన్యున్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు కాపాడుకుంటారు. అటువంటి వాళ్ళు వాళ్ళ కోరిక ఏంటంటే మనం ఈ వెండి తెరమై కనిపించాలి, ఈ ప్రపంచానికి మనం తెలియాలి. వాళ్ళు ఒక 5 సినిమాలు 10 సినిమాలు చేస్తారు, జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు ముందే చెప్తారు, మేము క్యారెక్టర్ పరంగానే మేము ఉంటాం, మీరు నచ్చితే పెట్టుకోండి లేకపోతే లేదు, ముందే చెప్తారు అన్నట్టుగానే వాళ్ళు చాలా వరకు అలాగే జరుగుతుంది మేడం గారు. అయితే బయట ఊహించుకున్నది చాలా ఎక్కువ సినిమా ఇండస్ట్రీ మీద. సినిమా ఇండస్ట్రీ అందరూ మంచి వాళ్ళే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. అంటే రీసెంట్ గా చూసుకుంటే జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉన్నాము బాలీవుడ్ నుంచి. అంటే ఇది ఒకటి మేడం గారు, ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక, ఇద్దరు ఒకళ్ళ అభిప్రాయాలకి వస్తేనే ఏదైనా జరుగుతుంది. ఒక కుటుంబమే కాదు, ఒక వ్యాపారమే కాదు, ఒక ఏదైనా ఇద్దరు వ్యక్తుల యొక్క కలకి ఇద్దరు కూడా కష్టపడి ఒక అన్యోన్యంగా ఒక మాట అనుకుంటే అది నడుస్తుంది ముందుకి. ఇద్దరిలో ముందు ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది, ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది, ఇలాగా కొంతమంది ఏంటంటే అవకాశం కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం అంటారు, తర్వాత వాళ్ళు మోజు తీర్చుకుంటారు. తర్వాత ఏమో ఈ ఆడపిల్లల పాపం అయ్యో మనం మోసపోయామని చెప్పేసి కొన్నాళ్ళు ఒక 2, 3, 4, 5 సంవత్సరాలు తిరిగిన తర్వాత వాళ్ళు అయ్యో మనం తప్పు చేసామే, మనకు అన్యాయం జరిగిందే, మన న్యాయం కోసం పోరాటం చేయాలని అప్పుడు కళ్ళు తెరుస్తారు. అప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. ఎటువంటి వాళ్ళు ఉన్నారు, లేదు జరిగిందిలే, నాకు మంచో చెడో ఏదో నా దారి నేను పోతానని అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ సృష్టిలో మనం ఎవరిని తప్పు పట్టలేము మేడం గారు, ఎవరిని తప్పు పట్టలేము. ఇది ఏది చెడు కాదు, అది ప్రకృతి ఏది మంచి కాదు. ఇదంతా ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ వరుసలు లేవు, వాయిల్ లేవు, మంచి లేదు, చెడు లేదు, ఇవన్నీ మనం అన్ని చోట్ల చూస్తున్నాం. ఎక్కడ సినిమా పరిశ్రమని మనం అనుకున్నట్టుగా అంత చెడ్డదేం కాదు. సినిమా పరిశ్రమ అనేది ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుండి డైరెక్షన్ రావడం కోసం కొన్ని కుర్రోళ్ళు అయితే ఎంతో కృషితో కొన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళు ఇబ్బందులు పడి ఇప్పుడు డైరెక్టర్లుగా సక్సెస్ అయిన వాళ్ళందరూ ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్, ఒకప్పుడు అసోసియేట్ డైరెక్టర్స్. వాళ్ళ దగ్గర తినలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఆర్థిక ఇబ్బందులు పడి కృషి చేసి ఇంక అందులో ఉండి అదే జీవితంగా భావించి కష్టపడి ఏదో ఒక సక్సెస్ వచ్చే వరకు చాలా ఇబ్బందులు పడి వాళ్ళు అభివృద్ధి అవుతారు మేడం గారు. అలా ఉదాహరణకి చాలామంది
డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు డెవలప్ అయిన అందరూ అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన డైరెక్టర్స్ చాలా అరుదండి. అందులో ఇప్పుడు రాజమౌళి గారు కూడా ఒకప్పుడు సీరియల్ డైరెక్షన్ చేసేవాళ్ళు. మా కజిన్ ఆయన కలిసి తిరిగేవాళ్ళు స్కూటర్ మీద. పొలిమేర నాగేశ్వరరావు అని నా సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు ఈయన. నాకు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా బ్రదర్ ఏం చేస్తామంటే నవ్వుతూ మాట్లాడుకొని చక్కగా ఈవేళ ఒక అందమైన స్థాయికి వెళ్ళారంటే కృషి, పట్టుదల. ఎవరు కూడా అప్పటికప్పుడే భగవంతుడు మంచి అవకాశాలు ఇచ్చి మీరు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళరు. దాని వెనక ఎంతో కృషి, పట్టుదల ఉంటుంది. ఇవన్నీ జరిగితేనే మనిషి సక్సెస్ అవుతుంది మేడం గారు. ఇప్పుడు అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ప్రొడ్యూసర్ అప్కమింగ్ అనేది ఇంకేముండదు మేడం గారు. ఆ నలుగురే మనకి ఇండస్ట్రీలో నడుస్తుంది మన తెలుగులో. ఆ నలుగురే దాన్ని పాలించే వాళ్ళు, ఏలే వాళ్ళు, లాభాలు పొందేవాళ్ళు, నష్టాలు వస్తే మళ్ళీ వాళ్ళు దాన్ని పూడ్చుకుండడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టిస్టులు వాళ్ళలో ఉన్నారు, స్టూడియోస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, థియేటర్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఆర్థిక బలం వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు డెఫినెట్గా అలాగ ప్రయాణం చేస్తూనే ఉంటారు. కొత్త వాళ్ళకి చాలా అరుదైన అవకాశాలు ఉంటాయి. కొత్త వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కడం కష్టం అండి. ఎన్ఆర్ఐస్ చాలా మంది వస్తారు, సరదా ఒక సినిమా తీస్తారు, 2 సినిమాలు తీస్తారు, ఆ సరదా అయిపోద్ది. ఎంతో కొంత నష్టపోయాము, ఎంతో కొంత లాభ పొందాము అని చెప్పేసి వాళ్ళు ఇండస్ట్రీకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు మేడం గారు. ఆ పరిస్థితి మన తెలుగులో నడుస్తుంది. ఇది ఎన్నాళ్ళు నడుస్తుందని కూడా మనం చెప్పలేము. ఏది శాశ్వతం కాదు ఈ సృష్టిలో. ఇప్పుడు మనం ఇది నాది అనుకున్నది ఏది మనది కాదు. నేను వీళ్ళ మీతో మాట్లాడుతాను, రేపు మనది కాదు. ఉన్నంతసేపట్లో గౌరవప్రదంగా మనం జీవనం సాగించాలి, 10 మందికి ఉపకారం చేయాలి, 10 మంచి పనులు చేయాలి, 10 మంది దగ్గర మనం శబాష్ అనిపించుకొని జీవితం ముందు నడిపించాలి. అది జీవిత గమ్యం. అంతేగాని మన వేళ అవకాశం వచ్చిందని చెప్పేసి ఒకలాగా, అవకాశం లేదని ఇంకొకలాగా మనం ప్రవర్తించడం అనేది మంచిది కాదు. చాలా మంచి విషయాలు మాకు చెప్పారండి. సో చూసారు కదా హాట్ టాపిక్ విత్ మహాలో. ఈరోజు సినిమా అనేది అంత ఈజీ కాదండి. ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి, ఎంతో కష్టపడాలి. ఆ కష్టపడితేనే ఆ తెర మీద మనం వినోదాన్ని పంచేందుకు ఆస్కారం ఉంటుంది. మనకి తిలక్ గారు ఎన్నో వివరాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ టయాన్ని మా కోసం వెచ్చించి మా విఎస్టీ స్టూడియోకి వచ్చి మరి మీ విలువైన సలహాలు లేదంటే మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు విఎస్టీ చైర్మన్ గారికి, మహాలక్ష్మి గారికి. థ్యాంక్ యూ సార్.